ఇచ్చాను. 1 సంవత్సరము తరువాత శ్రీమతి దీవెన డానియల్ గారు ఉపాధ్యాయుని స్థానానికి రాజీనామా చేసి ఈ ఘనమైన జీవితాంతము సాగించు పనిలో తన భర్తతో చేరిన. ఇదివరకటి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల విద్యార్థుల కూటములో మొదట జీవ జలములు ఆశీర్వాదముగా దిగి వచ్చాను. అనేకులు మారుమనసు పొందిరి. దేవుడు అనేక హృదయముల్లో మార్పు చెందు క్రియను ప్రారంభించాను. తల్లిదండ్రులు పిల్లల మారుమనసు కొరకై ఉపవాసం ఉండి ప్రార్థించిరి. జో గారు ఆయన సహోదరులు బలమైన పశ్చాత్తాపము పాపపు ఒప్పుకోలు క్రిందకు వచ్చిరి. దేవుడు ఆయన పాపములు క్షమించినట్లు నిర్ధారణనిచ్చిరి. విద్యా సంవత్సరం ముగిసేసరికి కుటుంబమంతయు ఒక ఉద్యోగ సభకు తండ్రితో వెళ్ళిరి. దేవుని ఆత్మ బలమైన శక్తితో సమూహములపై దిగెను. 1944 మే మాసములో దానియేలు గారు మొదటి వార్షిక రిట్రీట్ ఏర్పరిచి ఉద్యోగం వచ్చిన స్థలములలో నుండి నూతనముగా మారుమనసు పొందిన వారిని పిలిచి వారికి దేవుని వాక్యము బోధించిరి. ఈ రిట్రీట్ ఖర్చుల నిమిత్తము వ్యక్తిగతముగా దాచుకున్న ద్రవ్యము తీసి ఆస్తులను అమ్మి వీటికి వాడిరి. ఇవి చాలా చిన్న రిట్రీట్లు. మొదటి రిట్రీట్లో 100 లేక 120 మంది హాజరైరి. సంవత్సరములు జరుగుచుండగా సంఖ్యలు పెరిగినవి. 14 దినముల రిట్రీట్లో మన్నా ఆగిపోలేదు. వసతి భోజనము నిమిత్తము ఏమాత్రము ద్రవ్యము వసూలు చేయలేదు. ట్రిచి, ఆక్వీడు, మచిలీపట్నం, తిరునల్వేలి, సేలం మొదలగు స్థలములలో సేవ చేసిరి. జూన్ మాసములో ఉపవాసములో బహుగా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను బైబిల్ కళాశాల ప్రారంభించమని నేర్చుకునుటకు బోధించుటకు ప్రభువు తేటగా బయలుపరిచిరి. కారుల షెడ్లో బైబిల్ కళాశాల ప్రారంభించబడిను. దానియేలయ్య గారు విద్యార్థులకు బోధించిరి. ఇంగ్లాండు దేశములో వేదాంత విద్యను అభ్యసించి సహోదరుడు విట్సన్ పాల్ గారు ఈ ప్రబోధంలో సహాయకులుగా ఉండిరి. ప్రారంభము నుండి ప్రవక్తలను సిద్ధం చేసి నిస్వార్థపరులను దేవుని ప్రేమతో శక్తితో నిండిన వారిని పంపవలనియే ఆయన గురి. దక్షిణ ఇండియాలో ఉద్యమం వ్యాపించి వేలాది మంది మేల్కొల్పబడి మారుమనసు పొందిరి. దానియేలయ్య గారు ఒక ప్రత్యేక విధముగా నిర్విరామముగా ఉద్యోగ సేవ చేసిరి. ఆయన దివారాత్రములు సేవ చేసిన విధానము 18-19వ శతాబ్దములో కూడా చూడబడలేదని చెప్పవచ్చు. అట్టివారు బహు కొద్దిమంది మాత్రమే. చక్కెర వ్యాధి ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపెను. నిమ్మళముగా వారు బలహీనులైరి. దానియేలు గారు డిసెంబరు 18, 1963 నందు ప్రభువుచే పిలువబడిరి.